వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అధికారం కోసమా అంతర్మథనమా? మళ్ళీ టీఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితి మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన ఉందంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. మంచిర్యాల వేదికగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుకున్న అంతరార్థం, అసలు అర్థం, పరమార్థం మాత్రం ఒక్క కేసీఆర్ మాత్రమే చెప్పే అంశం అంటున్నారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నప్పటికీ పార్టీలోని ఇతర నేతలెవరూ ఈ అంశంపై స్పందించలేదు. ఆ పార్టీ మరో నేత హరీష్ రావుకు కూడా కష్టమే అయినప్పటికీ వీలైతే ఆయన మినహా దీనిపై స్పందించే సాహసం చేసే పరిస్థితి మరో నాయకునికి మాత్రం లేదు. అందుకే కేటీఆర్ మాటలకు కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పే వ్యక్తి కావడం, ఆయన కూడా ఈ వారంలోని ఫామ్ హౌస్ ను వీడి ప్రజాక్షేత్రంలోకి అంటే జగిత్యాలలో బహిరంగ వేదికపైకి రానున్న నేపథ్యంలో ఈ పేరు మార్పుపై ఏ విధంగా స్పందిస్తారు అనే చర్చ ప్రారంభమైంది. టీఆర్ఎస్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినప్పుడు తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన జోష్లో ఉన్నారు. పైగా భారత రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించి బీఆర్ఎస్ గా పేరు మార్చారు. ఆ నిర్ణయానికి అడ్డు చెప్పేవారు పార్టీలో లేరు అనేది బహిరంగ రహస్యమే. అప్పుడు ఇప్పుడు ఆ పార్టీలో అదే పరిస్థితి. అందుకే అధికారం కోల్పోయిన 3 ఏళ్ల తర్వాత కేటీఆర్ తాజా పార్టీ పేరు మార్పు ప్రకటన అంతరార్థం, అసలు అర్థం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక అధికారం కోల్పోయామనే బాధ ఉందా, లేక తెలంగాణ ప్రజలకు దూరం అయ్యామనే నిజాయితీ ఉందా అనేది తేలాల్సి ఉంది. త్వరలో కేసీఆర్ మరో రాజకీయ వారసురాలిగా ఆ పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన కుమార్తె దేవనపల్లి కవిత నుంచి థ్రెట్ ఉందంటున్నారు. కొద్ది నెలల క్రితం హై డ్రామా రాజకీయ పరిణామాల మధ్య కవిత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. కవిత తెలంగాణ రాజకీయ యవనికపై నూతన పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25వ తేదీన ముహూర్తం కూడా ప్రకటించారు. తండ్రి రాజకీయ వారసురాలిగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రతినిధిగా చెప్పుకుంటూ టీఆర్ఎస్ కు పర్యాయంగా ఆమె పార్టీ పేరును ప్రకటిస్తే బీఆర్ఎస్ కు ఇప్పుడున్న కష్టాలకు మరికొన్ని ఇక్కట్లు తోడయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. వాస్తవానికి రాజకీయ క్షేత్రంలో బాబా బామొద్దుల మధ్య పోటీ ఉన్నప్పటికీ కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా హరీష్ రావు కంటే కేటీఆర్కే ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గత పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వరంగల్లో నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ మినహా మరో నాయకుడిని ఆ పార్టీ ప్రమోట్ చేసేందుకు ఇష్టపడలేదు. చివరికి కన్న కుమార్తె కవితకు కూడా కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు అనేది బహిరంగ అంశమే. ఈ స్థితిలో అన్నకు పోటీగా తెలంగాణ అనే పేరు వచ్చేలా కవిత కొత్త పార్టీ పెడితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ కారణంగానే కేటీఆర్ మాటల్లో పార్టీ పేరు మార్పు అంశం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కన్నవారిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, ఏడిపించకూడదు అంటూ చేసిన వ్యాఖ్యల సారాంశం కూడా దీని నుంచే చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన కన్నబిడ్డ లాంటి టీఆర్ఎస్ ను కన్న కుమార్తె హైజాక్ చేస్తే కేసీఆర్ కు మానసిక సమస్యలు తప్పవనే భావన ఇందులో ఉందని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ ముందుగానే తిరిగి పార్టీ పేరు మార్పు వ్యాఖ్యలు చేశారంటున్నారు. Correct.